హాయ్ హలో అండి. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు బ్లౌజ్ పీస్తో కాటన్ ఫ్రాక్స్ అనేవి. ఇక్కడైతే 1.5 ఇయర్ పాపకైతే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇది 75 సెంటీమీటర్సే ఉందండి. కాకపోతే పన్నా అయితే కొంచెం పెద్దది. ఆ పన్నాకి పన్నా పొడవు ఉండేలాగా చూసుకుని ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా నిలువు ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ని. నిలువు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దాంట్లో 4 ఫోల్డింగ్లు పడేలాగా అయితే మధ్యలోకి ఇట్లా మడత అయితే వేసానండి. చివర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 4 ఫోల్డింగులు వేసుకుని ఒక 7 ఇంచులు ఉండేలాగా చూసుకున్నాను. వెడల్పు 7 ఇంచులు ఉండేలాగా చూసుకుని ఆ పీస్ని అయితే సపరేట్ చేసేసాను. దాంట్లో యోక్ పార్ట్, హ్యాండ్స్, బొందులు అట్లా క్రాస్ పీస్లు అవన్నీ తీసుకోవడానికి అనమాట. తర్వాత కింద కుచ్చులు పెట్టుకోవడానికి అయితే 15 ఇంచులు పొడవు, ఒక 27 నుంచి 28 ఇంచులు వెడల్పు అయితే ఉందండి క్లాత్. తర్వాత యోక్ పార్ట్కి వచ్చేసి పొడవు 7 ఇంచులు, వెడల్పు వచ్చేసి 14 ఇంచులు అయితే పెట్టుకుని క్లాత్ని అయితే ఇట్లా సపరేట్ చేసుకుంటున్నానండి. 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఎందుకంటే ఈ డిజైన్ ఉల్టా పల్టా వచ్చేలాగా ఉంది. ఉల్టా పల్టా అంటే ఫ్లవర్స్ ఉన్నాయి అప్వర్డ్ డైరెక్షన్కి, 2 వైపులా అప్వర్డ్ డైరెక్షన్ వచ్చేలాగా ఇక్కడైతే క్లాత్ నేను వేసుకుంటున్నాను. రాంగ్ సైడ్ 2 ఒకదాని మీద పడేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్కి షోల్డర్కి వచ్చేసి మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మొత్తం యోక్ పార్ట్ మార్కింగ్ అయితే పెడుతున్నాను. మన వైపు క్లోజర్ సైడ్ మనకు ఆపోజిట్ ఓపెన్స్ ఉండేలాగా అయితే పెడుతున్నాను. ఇక్కడ 4.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్కి షోల్డర్కి కలిపి. తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి 5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. పిల్లలకు కదా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను నెక్. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇది 4 ఫోల్డింగ్ మీద ఉంది. కొంచెం లూజ్ ఉండేలాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రాక్ బొందులు పెట్టుకుంటాం కాబట్టి మనకి లూజ్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ల ప్రకారం అయితే కట్ చేసేసుకుందాము. తర్వాత నడుము వైపు ఒక 1/2 ఇంచు అట్లా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకుని క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకుని దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి నడుము దగ్గర. ఇప్పుడు మనం యోక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఫ్రాక్ కటింగ్ వచ్చేసి ఒక 5 మినిట్స్ మించి పట్టదండి. ఇట్లా అయితే మనం అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దానిలో యోక్ పార్ట్ పోను మిగిలిన క్లాత్లో ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్లు ఉండేలాగా చూసుకుని ఉన్న పొడవున ప్రకారం బొందులకైతే వీటిని అంటే నాట్స్ వేసుకుంటాం కదా, వాటి కోసం 2 పీసులను అయితే తీసుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ క్లాత్ ఉంది, దానిలో క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను. నెక్కి మనం క్రాస్ పీస్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను. మనం ఫ్రాక్ ఇంకా కుచ్చుగా రావాలంటే ఈ క్లాత్ అంతా దానికే ఉంచుకుని యోక్ పార్ట్ వరకు తీసుకుని లైనింగ్ లాంటివి ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు క్రాస్ పీసులకి వాటికి. ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని మనం అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు కుచ్చు పెట్టుకోవడానికి, దాని ఒరిజినల్ సైడ్ కూడా మన యోక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ మీద పడేలాగా పెట్టుకోవాలి. 2 ఒరిజినల్ సైడ్లు ఒకదానికొకటి టచ్ అవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న కుచ్చులు అయితే పెడుతున్నాను. అంటే ఇప్పుడు మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కుచ్చు కిందకి ఇంకో కుచ్చు క్లాత్ వెళ్ళకుండా అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఇంకో కుచ్చు కింద క్లాత్కి ఇంకో కుచ్చు కిందకి వెళ్తే క్లాత్ అనేది సరిపోదండి. అట్లయితే పక్కకి పెట్టుకుంటున్నాను నేను కుచ్చులు. ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను ఎందుకంటే బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా డీటెయిల్డ్గా అయితే చెప్తున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి వెనకాల ఉక్సులకి కాజాలకి ఉక్సు పట్టి కోసం ఒక 4 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు ఉండేలాగా చిన్న పట్టీని అయితే తీసుకుంటున్నాను రెక్టాంగిల్ షేప్లో. ఆ రెక్టాంగిల్ షేప్లో దాన్ని చుట్టూ ఇట్లా ఎడ్జెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి.
చిన్న ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ని అయితే ఇట్లా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకున్నాను నెక్ సైడ్. తర్వాత ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్ కిందకి. ఇక్కడ మనం రెక్టాంగిల్ షేప్ ఇది కట్ చేసుకున్నాం కదా పీస్, దాన్ని కూడా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని నెక్ దగ్గర 2 ఇంచెస్, ఈ పట్టీలో కూడా 2 ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి అయితే వేసుకుని అట్లా పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, కొంచెం అర్థమైతే చాలు. ఫ్రాక్, చిన్నపిల్లల ఫ్రాక్ కుట్టడం అయితే చాలా ఈజీ. ఇంకా ప్యాటర్న్స్ని బట్టి ఉంటుంది అనమాట డిఫికల్టీ అనేది. ఈ ఫ్రాక్ అయితే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చిన్నగా టక్స్ పెట్టుకోవాలి, పట్టుకుని ఇట్లా రివర్స్ తిప్పేసుకోవడమేనమాట. అంతేనండి, అయిపోయింది. ఉక్స్ పట్టీ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ యోక్ పార్ట్కి కూడా ఇట్లా క్లాత్ అయితే అటాచ్ చేసుకుని కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాము. మనకి మంచిగా కుచ్చు అది కావాలి అనుకుంటే ఒక 1.5 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. కుచ్చు పెట్టుకునే దాన్ని బట్టి 2 మీటర్స్ అయినా 3 మీటర్స్ అయినా మన ఇష్టం అనమాట. కుచ్చు ఎంత కావాలనుకుంటే అంత క్లాత్ తీసుకుంటే బెటర్. ఇదైతే చాలా తక్కువ క్లాత్ అండి, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అనేది. తర్వాత షోల్డర్ 2 అటాచ్ అయితే చేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకుని క్రాస్ పీస్ని అయితే అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసుకుని మన బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి వేసుకున్నాం కదా, అటువైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1/4 ఇంచు మార్జిన్ చూసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా ఇట్లా టక్స్ అయితే పెట్టుకోవాలి, కుట్టు అనేది కట్ అయిపోకుండా. తర్వాత ఇలా లోపలికి మర్చేసి అయితే స్టిచ్ చేసేసుకోవడమే. క్రాస్ పీస్ అనేది 1.5 ఇంచ్ అట్లా తీసుకుంటే చక్కగా అయితే ఫోల్డింగ్ అనేది వస్తుందండి నెక్ మర్చి కుట్టుకునేటప్పుడు. తర్వాత బొందులకి ఉంచుకున్నాం కదా ఒక 2 ఇంచెస్ది, సారీ అండి ఇది హ్యాండ్స్కి రిమైనింగ్ క్లాత్లో అంతా తీసుకుని అటాచ్ చేసి దాంట్లో 2 పార్ట్లు చేసుకుని ఒక పార్ట్ ఒక చేతికి, ఇంకో పార్ట్ ఇంకో చేతికి అయితే పెడుతున్నాను. ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ కొంచెం కుచ్చు వచ్చేలాగైతే పెట్టానండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కువ కుచ్చు ఉండదు, ఫ్రంట్ సైడ్ మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కుచ్చు ఫ్రంట్ సైడ్కి అయితే కుచ్చు ఉంటుంది అనమాట. అట్లయితే పెట్టుకున్నాను. తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకున్నాను. మనం ఎక్కడ ఏది అటాచ్ చేసినా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అవసరమైతే పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. రెండు హ్యాండిల్ది అటాచ్మెంట్ అయితే అయిపోయింది. తర్వాత బొందులు ఉంచుకున్నాం కదా మనం 2 ఇంచుల పీసులు, ఈ ఒక 14 ఇంచెస్ వరకు ఉందండి దీని లెంత్. వాటిని అయితే ఇట్లా స్టిచ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్కి అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ మీద పడేలాగా బొందు పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా పెట్టుకుని 2 పక్కల అయితే బొందులను అయితే అటాచ్ చేసేస్తున్నాను. మనం యోక్ పార్ట్ కింద పార్ట్ యాడ్ అయ్యింది కదా, కలిపే స్టిచ్ ఉంటుంది కదా, అక్కడైతే బొందు పెట్టుకుంటున్నాను. తర్వాత కొంచెం లూజ్గా ఉండేలాగా హ్యాండ్స్కి ఇది సుమారుగా కుడుతున్నానండి. ఇదేమి మెజర్మెంట్స్ లేవు నాకు, ఆ పాపవి సుమారు కొలతలే, కొంచెం లూజ్ పెట్టేసుకుని అయితే కుడుతున్నాను. కానీ ఇంతకుముందు కూడా కుట్టాను, నాకు సరిపోద్ది పాపకి, ఐడియా ఉంది కాబట్టి నేను ఇలాగ కుడుతున్నాను. మనం చెయ్యి లూజు ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కాటన్ ఎప్పుడు కుట్టినా అవి కొంచెం షింక్ అయినా మనకి టైట్ అవ్వకుండా ఉంటాయి. డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను, సైడ్ జాయింట్ ఒక సైడ్. తర్వాత చిన్నగా ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అయితే వేసుకుని కింద క్లాత్ అంచు అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నానండి, చాలా సింపుల్ ఫ్రాక్ కదా. బిగినర్స్కి కూడా అర్థం అవ్వాలని నేను సింపుల్గా అయితే
చెప్తున్నాను, చూపిస్తూ చెప్తున్నాను ఇక్కడ. మన ఛానల్లో షరారా అండ్ పెప్లం టాప్ అయితే వీడియో మంచిగా వెళ్తుందండి, మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. కాటన్ క్లాత్తో అయితే స్టిచ్ చేశాను. ఇంకో సైడ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి ఫ్రాక్ అయితే. ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ అట్లాంటివన్నీ తీసేస్తే నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఫ్రాక్ డిజైన్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.